ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో మరో ఇద్దరు కానిస్టేబుల్ను నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. కృష్ణలంక పిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అశోక్ నానీలను నిందితులుగా చేర్చారు. వీరు ప్రస్తుతం పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు మెమోలు దాఖలు చేశారు. హైదరాబాద్, బెంగళూరులో వారి కోసం గాలిస్తున్నారు. సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేయడంలో ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ కీలక పాత్ర పోషించినట్టుగా అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. జయరాజ్. మాధవి, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ తన దర్యాప్తు ముమ్మరంగా చేస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా మందిని విచారించింది. దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే సిఐ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సిఐకి సహకరించారో ఆ అశోక్, నానీలని కూడా దీంట్లో నిందితులుగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. వీరి పాత్ర పైన పూర్తిగా అనుమానం ఉంది. వీరు సిఐ నాగరాజుకి పూర్తిగా సహకరించారనేటటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విజయవాడ సిపి. అదేవిధంగా ఈ కేసులో వారిని కూడా నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. వీరు ప్రస్తుతం నాని, అశోక్లు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా వారి కోసం ఇంటి దగ్గర కూడా, వారి ఇళ్ల దగ్గర కూడా నోటీసులు జారీ చేశారు. వారు పూర్తి కదలికల పైన ఎక్కడెక్కడ ఉన్నారు, 2-3 రాష్ట్రాల్లో చుట్టుపక్కల ఉన్న తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. గత కొద్ది రోజులుగా వారిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరొకవైపు సిఐ నాగరాజుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి సురేష్ని 2 రోజులుగా సిట్ తన అదుపులో ఉంచుకుంది. ఆయన నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత జరిగిన పరిణామాలు, అసలు స్టేషన్లో జరిగిన వ్యవహారాలు, ఆయన బాడీని ఏం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు బాడీని ఏ విధంగా ఎవరి సహకారంతో బయటికి తీసుకెళ్లారు అనేటటువంటి దిశగా ఆ సురేష్ అయితే సిట్ ప్రశ్నిస్తా ఉంది. దీంతో పాటు స్టేషన్లో సిఐ నాగరాజ్కి అతి సన్నిహితంగా ఉంటూ ఆయన ఆ అడుగుజాడల్లో నడిచేటటువంటి 10 మంది కానిస్టేబుళ్లు, మిగతా సిబ్బంది పైన కూడా సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. వారిని అయితే పిలిచి 2 రోజులుగా విచారణ చేస్తా ఉంది. వారి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే పనిలో ఉంది. వారందరూ కూడా నోటీసులు ఇచ్చారు. వారు పూర్తి స్థాయిలో 2 రోజులుగా వారి 10 మందిని కూడా విచారించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం మార్కాపురం నుంచి సాయికృష్ణని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలు, ఆ తర్వాత స్టేషన్లో చోటు చేసుకున్న పరిణామాలు, సిఐ నాగరాజు వ్యవహరించిన విధానం, అదేవిధంగా సాయికృష్ణ మృతి చెందిన తర్వాత బాడీని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏమి చేశారనేటటువంటి దిశగా వారందరి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనిలో సిట్ ఉంది. మరొక వైపు సౌత్ సెంట్రల్ ఏసీపీగా ఉన్నటువంటి మానసాన్ని కూడా 2 రోజులుగా సిట్ ప్రశ్నిస్తూ ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి అధిపతిగా ఉన్నటువంటి మానస అసలు స్టేషన్లో ఏం జరుగుతూ ఉంది, సాయికృష్ణ తీసుకొచ్చిన విషయం కానీ, అదేవిధంగా సాయికృష్ణని లాకప్ డెత్లో హింసించి చంపినటువంటి విషయం కానీ, ఆ తర్వాత బాడీని ఏం చేశారనే విషయం గురించి కానీ ఏమైనా తెలుసా అనేటటువంటి అంశం దిశగా మానసాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆవిడ నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. మరొక వైపు ఈ నెల 29వ తేదీ అంటే రేపు హైకోర్టులో దీనిపైన కీలకమైనటువంటి అంశం రాబోతా ఉంది. ఈ నెల 15వ తేదీన హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణని ఈ నెల 29వ తేదీలోగా తమ ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈలోగా సాయికృష్ణ లాకప్ డెత్ అవటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా సిఐని అరెస్ట్ చేయటం, 2 కానిస్టేబుల్ కూడా దీంట్లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించడం, మరి 10 మంది కానిస్టేబుల్ని విచారించడం తదితర పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు హైకోర్టులో దీనిపైన విచారణ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేయబోతున్నారు, కోర్టుకి సర్వోన్నత న్యాయస్థానానికి ఏమి వివరించబోతామన్నారు, సాయికృష్ణని నిజంగా లాకప్ డెత్ చేశారనే విషయం ధృవీకరిస్తారా, లేకపోతే సాయికృష్ణని ఏం చేశారనే దిశగా ఈరోజు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. పోలీసు సిట్ అధికారులు అయితే దీనిపైన సమగ్రంగా నివేదిక తయారు చేసే, రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు. రేపు హైకోర్టుకి పూర్తి సాయికృష్ణ మృతి, సాయికృష్ణ లాకప్ డెత్, సాయికృష్ణ కేసులో జరిగిన పరిణామాలన్నిటిపైన హైకోర్టుకి నివేదించేటటువంటి అవకాశం ఉంది. మాధవి, జయరాజ్, అంటే సిట్ ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చి ఈ కేసులో విచారించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సాయికృష్ణ తల్లి కూడా విజయలక్ష్మి కొన్ని కీలక
వ్యాఖ్యలు చేశారు. అంటే నా కొడుకు ఉన్నాడని తెలుసు, స్టేషన్లో కూడా పై అధికారులకు తెలిసే ఇదంతా జరిగింది, సో నేను వెళ్ళి కలిసి కూడా ఎవరు పట్టించుకోలేదు అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇంకెవరికైనా పై అధికారులకి సిట్ విచారణ పిలిచే అవకాశం ఉంటుందా? అదే దీంట్లో భాగంగానే సిఐ నాగరాజుతో అతి సన్నిహితంగా ఉండేటటువంటి ఆయన టీముగా ఉండేటువంటి 10 మంది స్టేషన్ సిబ్బందికి ఇప్పుడే విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టేషన్ పరిధికి అధికారం ఉండేటటువంటి ఏసీపీ కూడా విచారణ జరుగుతూ ఉంది. అయితే సాయికృష్ణ తల్లి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో విజయవాడ సిపి, అదేవిధంగా డీసీపీ, ఏసీపీ, మిగతా యంత్రాంగం అందరిని కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. అయితే ఇప్పటివరకు కూడా ఏసీపీని అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారిస్తా ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి అశోక్, నానీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు హైకోర్టులో సిట్ తన నివేదికను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే నాగరాజు సిఐ నాగరాజు వ్యవహరించిన విధానం, సాయికృష్ణ మృతి చెందినటువంటి పరిస్థితి, స్టేషన్లో జరిగిన పరిణామాలు తదితర అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పటికే 17 మందిని విచారించి వారందరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు కోర్టులో ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్లో చూసినట్టు కూడా స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయికృష్ణ స్టేషన్లో మృతి చెంది ఆ మృతదేహాన్ని ఏం చేశారు, ఆ సాయికృష్ణ తల్లి చెబుతున్నట్టుగా కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా వివరాలు ఏమైనా సిట్ సేకరించిందా, అదే విషయాన్ని హైకోర్టులో నివేదించే అవకాశం ఉందా తదితర అంశాలన్నీ కూడా రేపు సిట్ హైకోర్టులో పిటిషన్ సమగ్రమైనటువంటి నివేదిక అందజేసే అంశాల్లో పొందుపరిచే అవకాశం ఉంది. దీనిపైన మరింత మందిని సిట్ విచారించి పూర్తి స్థాయిలో నివేదికని హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ జరస్.